హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారు అండ్ అలాగే దీనికి సంబంధించిన ఫుల్ స్టోరీ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో ఒక 3 హెల్త్ టిప్స్ కూడా చెప్తా. ఆషాఢ శుక్లపక్షం శుక్రవారం లేదా శ్రావణ మాసం శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. వరు అంటే వరం, లక్ష్మి అంటే మహాలక్ష్మి. ఈ వ్రతం ద్వారా భక్తులకు ఐశ్వర్యం, సౌభాగ్యం, ఆరోగ్యం, సంతానం, శాంతి, సంతోషం కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం యొక్క పూర్తి కథ తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో మగధ దేశంలో చారుమతి అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె భర్తకు విధేయురాలు, పేదవారికి సాయం చేసే దానగుణం కలిగినది. ఒక రాత్రి ఆమెకు స్వప్నంలో మహాలక్ష్మి దర్శనమిచ్చింది. ఓ చారుమతి, రేపు శ్రావణ శుక్లపక్షం శుక్రవారం నీవు నన్ను వరలక్ష్మి వ్రతం పూజిస్తే నీకు ఐశ్వర్యం, సౌభాగ్యం కలుగుతాయని వరం ఇచ్చింది. ఉదయాన్నే లేచి తన స్నేహిత స్త్రీలు కలిసి నది దగ్గరికి స్నానం చేసి శుభ్రంగా ఇంటికి అలంకరించి ముత్యాలు, పూలతో మహాలక్ష్మి విగ్రహాన్ని అలంకరించి పసుపు, కుంకుమ, ఆకులు, పూలతో పూజ చేసింది. ఆమెతో పాటు గ్రామంలో స్త్రీలు చాలామంది కూడా ఈ వ్రతం చేశారు. ఆ రోజు ఎవరు ఈ పూజ చేశారో వారికి ఆర్థిక సంపద, సంతోషం, సౌభాగ్యం కలిగింది. ఆ గ్రామం సంపన్నంగా మారింది. అప్పటి నుండి ఈ వ్రతం ప్రతి సంవత్సరం ఆ శ్రావణ శుక్రవారం రోజు చేసుకోవడం ప్రారంభమైంది. ఈ వ్రతం వల్ల కలిగే ఫలితాలు: భర్తకు దీర్ఘాయుషు, కుటుంబంలో ఐశ్వర్యం, సంతోషం, సంతాన భాగ్యం, శాంతి, ఆరోగ్యం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హెల్త్ టిప్స్: రోజు ఉదయాన్నే లెగిచి గోరువెచ్చని నీరు తాగడం మంచిది. ప్రతిరోజు ఉదయాన్నే లెగిచి వ్యాయామాలు చేయడం మంచిది, ఎందుకంటే ఆ రోజంతా ఎనర్జెటిక్గా ఉంటాం. రోజు తక్కువలో తక్కువ ఒక 5 నిమిషాలైనా మెడిటేషన్ చేయడం వల్ల నెగిటివ్ థాట్స్ పోయి పాజిటివ్ థాట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.